పొగాకుని గిట్టుబాటు ధర కల్పించడంపై, దాంతో పాటు కొనుగోలు చేయడంపై మీకు ఎలా అనిపిస్తుంది? గవర్నమెంట్ పొగాకు కొనడం చాలా సంతోషంగా ఉంది. మా ప్రాంతంలో రైతులందరూ గత సంవత్సరం రేటును చూసి చాలా మంది ఒక కంపెనీ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి విపరీతమైన పొగాకు సాగు చేశారు. మ్యాక్సిమంగా పొగాకు రైతులు ఎవరు అమ్ముకోలేదు. ఇవాళ గవర్నమెంట్ ఎప్పుడు కొనని పంట ఇంతవరకు చరిత్రలో లేని విధంగా ఈ రాష్ట్ర గవర్నమెంట్ ఈ పొగాకు కొంటాం ఇక్కడ రైతులందరిలో కూడా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఇక్కడ పాయింట్ పెడతాం. మా రైతులు ఇక్కడి నుంచి పెదకాకాని వెళ్ళటం ఇబ్బందికరంగా ఉండి ఈ పాయింట్ పెడతాం, రైతులకు దగ్గరగా ఉంటాం, తీసుకొని అమ్ముకోవడానికి చాలా సంతోషంగా ఉంది. రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నాం మేము అందరం. ఇప్పుడు ఎందుకని ఇంత డిమాండ్ ఏర్పడింది అంటారు అసలు? అంటే యాక్చువల్గా పొగాకు లాస్ట్ ఇయర్ మంచి రేటు 10,000 నుంచి 12,000 వరకు మంచి పొగాకు రేటు అమ్ముకున్నారు. రైతులందరూ కూడా పొగాకు అయితే కనీసం ఒక మినిమంగా కనీసం 8,000, 9,000, 10,000 అమ్మిద్ది మనం కొంటాము అన్న ధీమాతో ఎక్కువ సాగు చేశారు. ప్రతి రైతు పొగాకు వేయని రైతును లేరు ఈ ఏరియాలో. రైతు ఎక్కువ పొగాకు సాగు చేశారు. కంపెనీలు వేయి కొనడానికి ముందుకు రాలేదు, కానీ రైతులందరూ నిశ్చేషంలో ఉన్నారు. ఆ టైంలో గవర్నమెంట్ పూనుకొని ఈరోజు ఈ పాయింట్ పెట్టి రైతుల దగ్గర నుంచి డైరెక్ట్ పొగాకు కొనడం చాలా అసలు మెమరబుల్ ఇది. ఎందుకంటే ఇంతవరకు పొగాకు కొన్న దాఖలాలు ఎక్కడా లేవు. కానీ రైతు వచ్చిన వెంటనే ఎక్కడో నిమ్ము లేని ప్రతి పొగాకుని పొగాకు రైతు దగ్గర నుంచి ఇక్కడ గవర్నమెంట్ కొంటున్నారు. నిజంగా ఇది సంతోషకరం రైతులందరి విషయంలో. ఇక్కడ రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నాం మేమందరం కూడా, మా ప్రాంత రైతులందరూ కూడా. పొగాకు ఇబ్బంది పడుతున్నారు, రోడ్డు మీద పడేస్తున్నారు పొగాకుని అని కొంచెం మంది ప్రచారం చేస్తున్నారు. అది తప్పండి, అది చాలా తప్పది. ఎందుకంటే మా ప్రాంతంలో ఏ రైతు కూడా పొగాకుని ఇంతవరకు పడేసిన రైతు లేడు. ఇప్పుడు కూడా ఏదన్నా ఎక్కడన్నా ఒకటి రిజెక్ట్ అయిన రైతు కూడా దాన్ని ఆరబెట్టుకొని మళ్ళీ తీసుకొస్తే గవర్నమెంట్ కొంటున్నారు. ఎందుకంటే నిమ్ము శాతం తెలియక ఎవరో వాళ్ళు నిమ్మేసుకొచ్చి రిజెక్ట్ అవుతున్నాయి. 1-6 రిజెక్ట్ అవుతాయి. ఒక 10 ఒక 100, ఒక 50 తెచ్చుకుంటే ఒక 5-6 రిజెక్ట్ అవుతాయి. వాటిని ఆరబెట్టుకుని మరునాడు తీసుకొస్తే అవి కొంటుంది గవర్నమెంట్. ఎక్కడ మా ఏరియాలో లేదు. అది ఎక్కడ ఫేక్ ఏదైనా అంటే అది రైతుగా ఎవరు ఆ పని చేయరు. అది కావాలని సృష్టించిన రైతుల్లో ఎవరికి ఆ ఉద్దేశం లేదు. ఇది గొప్ప విషయం అసలు. ఎందుకంటే ఎప్పుడు గవర్నమెంట్ కొనలా, ఏ పార్టీ ఇచ్చినా కొనలేదు. ఇది కొనటం మంచి పద్ధతి. లేకపోతే రైతులు మట్టి అయిపోయేవాళ్ళు. ఇది కొనటం మంచి ఆలోచన, మంచి పద్ధతి. బాగానే కొంటున్నారు, ఇబ్బంది లేదు. ఏ గేడు కాగారు క్వాలిటీని బట్టే కొంటున్నారు. ఈ పొగాకు కొనటం గొప్ప విషయం. ఏనాడు ఎప్పుడు ఎరగని విషయం అన్నమాట. గవర్నమెంటే కానీ ముందుకు రాకపోతే అసలు రైతులు మట్టి అయిపోయేవాళ్ళు. ఈ ప్రభుత్వం దిగి రాకపోతే మట్టి అయిపోవటమే నెంబర్ 1. అసలు కాదు సార్, అసలు ఇప్పుడు గతంలో ఎంత వేసారు, ఇప్పుడు ఎంత వేసారు? ట్రిపుల్. గతంలో ఎంత వేసారు? ఫస్ట్ లో 100 వేసుంటే ఇప్పుడు 300 అయిందన్నమాట విషయం. అది ఇప్పుడు 10 ఎకరాలు వేసినాడు 25 ఎకరం వేసాడు, 10 ఎకరం వేసాడు 50 ఎకరం వేసాడు, అట్టా ఎక్కువ వేసారు రైతులు. కానీ ఈ ప్రభుత్వం దిగి రాకపోతే రైతులు మట్టి అయిపోయేవాళ్ళు కన్ఫామ్ గా. ఇట్లా జరిగింది నేను ఊహించలా. కంపెనీ వాళ్ళేమో ఇదిగో అదిగో అన్నారు. అంత అలవసల్లో కలవటం చాలా ఇబ్బంది. అన్ని సిఆర్ పెడతాం, వేయకుండా ట్రావెల్ కలుసు తీసుకెళ్ళటం తీసుకురావటం. ఈ ప్రభుత్వం దిగి రాకపోతే రైతులు మట్టి అయిపోయేవాళ్ళు. రైతుల దగ్గర నుంచి మేము కొనుక్కుని ఉంచుతాం, దాన్ని మీ దగ్గర మీకు కావాల్సినప్పుడు తీసుకోండి అని చెప్పడం ఎలా అనిపిస్తుంది మీకు? మనకు మట్టుకు మంచి జరిగినట్టే. ఈ రైతు మంచి మట్టి అయిపోయేవాళ్ళు. అసలు ఇది జరగకపోతే మట్టి అయిపోవటమే. ఒక చెక్కుండా కానీ 200 చెక్కులుండా, 100 చెక్కుండా, ఒక చెక్కుండా అసలు ఎదురు చూసి వస్తామన్న వాళ్ళు రావట్లా. 3 నెలలు 4 నెలలు అయిపోయింది. ఇప్పుడు దాకా పొగాకు ఎప్పుడు ఉందా? ఈ సంవత్సరం ఉంది వ్యవస్థ. ఎప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చింది, నెంబర్ 1గా పనిచేస్తుంది జరుగుతున్నట్టు. సార్ ఇప్పుడు ఒక మాట, ప్రభుత్వం చెప్పుతుంది కానీ కొనట్లేదు, ఏదో లేదు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, మన ప్రతి మీటింగ్లు విన్నాను, ఇక్కడ చూస్తున్నా కదా, ప్రతిరోజు వస్తున్నాను. ప్రభుత్వం నెంబర్ 1 కొంటుంది. అసలు ఇబ్బంది లేదు. అవి చెప్పే మాట నా పోకాల మాట కంపల్సరీ బాగా కొంటాం పొగాకు. మాకు చాలా మంచిగా ఉంది. రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళు 2,000 కానించి మొదలు పెట్టారండి. అడుగులు నీరు 10,000, 9,000 అడిగారు, కొన్నారు. ఈ ఏడు 2,000 స్టార్ట్ చేశారు. 2,000 స్టార్ట్ చేస్తే మాకు ఒక తాడు వచ్చి గుచ్చితే 50 రూపాయలు కూలి. ఆ 50 రూపాయలు కడితే ఎంత అవుతుంది? ఆ లెక్కను చూసుకుంటే గవర్నమెంట్ లేకపోతే ఇప్పుడైనా వాళ్ళు కొనేది మా దగ్గర 4,000 నుంచి 5,000 కాడికి క్వింటాల్ కొనేది. అది కూడా ఏంది, చెక్కులు కట్టమని, చెక్కులు కట్టిన కింద నల్లగా ఉంది పైన నల్లగా ఉందని వదిలిపెట్టి మళ్ళీ 500 తగ్గిస్తావా 1000 తగ్గిస్తావా అని వదిలిపెట్టి వెళ్తున్నారు. అది మా పరిస్థితి. ఇప్పుడైతే ఏడకొస్తే ఏదో ఒక 10 తెచ్చుకుంటే 1, 2 ఏదైనా బాగోపోతే
తిరగట్టుకుని మళ్ళీ రేపు ఎల్లుండి తెచ్చుకుని నేను ఆ ఒకటి కూడా కొంటానని చెప్పి న్యాయం చేస్తున్నాడు ఇక్కడ. అది అంటే అసలు గవర్నమెంట్ ఇలా కొంటదని మీరు అసలు మేము ఎప్పుడు అనుకోలేదు, ఇంతవరకు ఎప్పుడు జరగలేదంట. మా పెద్దలు కూడా చెబుతున్నారు పొగాకంటూ గవర్నమెంట్ కొనుగోలు అనేది ఇంతవరకు లోపల కూడా జరగలేదంట. అసలు ఇంతవరకు మార్ఫెడ్ అనేది ఇటు పెట్టడం కొనటం రైతుల దగ్గర ఇంతవరకు లేదు. చంద్రబాబు చేయగలిగాడు, ఇంకోళ్ళు అయితే మనం ఈ సంవత్సరం అయిపోయే వాళ్ళం ఏమీ లేదు అని చెప్పి జనం సంతోషంగా ఉండాలి కొనడానికి. రోడ్డు మీద పొగాకు పడేసేసి ఇబ్బంది పడిపోయాం మేము పొగాకు. ఎక్కడ ఇబ్బంది ఏది, గవర్నమెంట్ ఎక్కడ గోడ ఉంటే అక్కడ అవకాశాలను పెట్టి వాళ్ళు ఎంబట తిరిగి చేపి చబాసింగ్ చేస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? మాకు సంతోషంగా ఉందని చెబుతున్నాం. గవర్నమెంట్ మాకే కాదు, కాబట్టి వాళ్ళు పైకి పార్టీ ఉంటే వేరే మాట్లాడతాం తప్పితే వాళ్ళకి సంతోషంగా ఉంది. గవర్నమెంట్ వడ్డీనేస్తుంది మన ఎంతో కొంత అనేది అందరికీ ఉంది. గవర్నమెంట్ ఎప్పుడు ఏనాడు కూడా ఇది గవర్నమెంట్ సంబంధం లేదు, కానీ ఈ గవర్నమెంట్ కొంటుంది. ఏంది ఈ గవర్నమెంట్ కొనపోతే చాలా మంది ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు. ఏంది మామూలుగా ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు వరకే ఖర్చులతోటి వడ్డీని పడతారు, ఏం తిరగడం లేదు. ఎందుకని ఇంత ఇబ్బంది పడ్డానికి? ఎంతకు ఇబ్బంది అంటే మామూలుగా ఏరియా పెరిగింది. ఆ కంపెనీలు వెళ్ళామో మీకు ఎందుకు మేము ఉన్నాం కొంటామని అన్నారు. ఆ కంపెనీలు ముందుకు రాలేదు. ఈ రైతులు ఈ గవర్నమెంట్ కనుక తీసుకోపోయినట్టే చాలా మంది ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు. అసలు పొగాకు అమ్ముడుపోయేది కాదు. ఇక 2000కి 3000కి మంచి మేలు చేశాడండి. మంచి మేలు జరిగింది. లేకపోతే మామూలుగా ఆత్మహత్యలు చేసుకోవడం, మొత్తం అడుగు ఆగుతోటి సహా చివరాగుతోటి సహా కొంటానని ఇది చేశారు. ఇప్పుడు అసలు గవర్నమెంట్ అసలు కొనడానికి అసలు గవర్నమెంట్ సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే రైతులను ఆదుకోవాలని ఈ గవర్నమెంట్ మేలు చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.